అలాగే కొంతమంది చాలా కష్టపడతా ఉన్నారు, విష ప్రచారం చేద్దామని రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు. నా చిటికి నేల మీద బొచ్చు కూడా పీకలేరని మీకు తెలియజేస్తా. నేను చేసి తప్పు అయితే తప్పని ఒప్పుకునే అంత ధైర్యం నాలో ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే ఆ రోజు కులమంతా ఏకదాటిగా నా వెనకాల వనభోజనాలు వచ్చి నువ్వు ముందుండు మేము వెనకొంటామని నడిపిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ రోజు నేను గెలిచాను అంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. అలాగే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే నాకు ఎమ్మెల్యే ఇచ్చారు అంటే కులం చూసి ఇచ్చారు, నాకు మంత్రి ఇచ్చారు అంటే కులం చూసి. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను దీవించి ఈ పొజిషన్ లో పెట్టారు. అలా అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాన్ని నేను కాదు. అలాగ అమ్ముకునేవాడు ఇలాగ ఎవరైతే కులాల మధ్య చిచ్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నారో మనోడే కదా చూస్తా ఊరుకోను. అలా ఊరుకున్నామంటే కులం మధ్య చిచ్చులు పెడతానే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అదే విధంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, సూర్యనారాయణరావు గారు అన్యాయం జరిగితే అది ఏ పార్టీ అని ఉపేక్షించారు, తోలు తీసి ఎండగడతారు. అవునా కాదా? అందుకనే ఆయనకి తరతరాల నుంచి కూడా ఎన్ని తరాలు మారినా ఆయన మీద ఉన్న అభిమానం ఎక్కడా కూడా 1% తగ్గలేదు. ఆయన దగ్గర ఉంటే పెడతాడు, లేనప్పుడు సలహా ఇచ్చి ముందుకు నడుపుతాడు. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాగే ముఖ్యంగా మన సోదరి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, మరొకసారి నాకు ఎమ్మెల్యే ఇచ్చారంటే సెట్టిబల్జీ అనే ఇచ్చారు, నాకు మంత్రి ఇచ్చారంటే సెట్టిబల్జీ అనే ఇచ్చారు. నేను కులానికి లోబడే ఉంటాను. నేను ఎప్పుడు కూడా మంత్రి ఇచ్చారు కదా అని నెత్తికి ఎక్కువ నా కళ్ళు, అది మాత్రం మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎప్పుడు కలదించుకునే ఉంటాను, మీ మధ్య ఉంటాను, మీ సమస్యలు వింటానే ఉంటాను ప్రమాణం చేస్తూ. అలాగే